వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో కొలువు కష్టమే, H1B స్పాన్సర్షిప్లకు కోత. మంత్రి ఇంట్లో దాడులపై అప్డేట్స్ లేవా, ఈడీని ప్రశ్నించిన కేటీఆర్. ఢిల్లీలో డిప్యూటీ సీఎం బిజీ, పవన్తో తెలంగాణ ఎంపీలు పిక్స్ వైరల్. ONOS యువత సాధికారతకు గేమ్ చేంజర్, ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి. H1B వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1B వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే 6 ఏళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలు ఉంటుంది. అయితే 2023తో పోల్చితే 2024లో H1B వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. H1B వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవడం భారతీయులపైన ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ వీసాలు పొందే వారిలో భారతీయులే అత్యధికంగా ఉంటారు. 2023లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో మనోళ్ళకే 72.3% తగ్గడం బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది. భువనేశ్వర్లో జరిపిన దాడుల వివరాలను ఈడీ ఎక్స్లో పోస్ట్ చేయగా కేటీఆర్ స్పందించారు. 60 రోజుల క్రితం తెలంగాణ రెవెన్యూ మంత్రి ఇల్లు ఆఫీసులో చేసిన దాడులపై అప్డేట్స్ ఏవి, ఫోటోలు వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదు, లోపలికి తీసుకెళ్లిన 2 కరెన్సీ కౌంటింగ్ మిషన్స్ ఏమయ్యాయి, ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంతో పాటు ఆఫీసుల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అదే ఫంక్షన్కు తెలంగాణ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు హాజరై పవన్తో కలిసి ఫోటోలు దిగారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ భేటీ అయ్యారు. అనంతరం వరుసగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, లలన్ సింగ్ తదితరులతో పవన్ సమావేశమవుతారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. రీసెర్చ్, లెర్నింగ్, నాలెడ్జ్ మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పీఎం మోడీ తెలిపారు. విద్యా వ్యవస్థ, యువత సాధికారతకు ఇదొక గేమ్ చేంజర్ అని ట్వీట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా సంస్థలకు వేలాది అంతర్జాతీయ జర్నల్స్ అందుబాటులో ఉంటాయి. ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. దేశీయ మార్కెట్ సూచీలు మరో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమైంది. ఉదయం 9:30 ప్రాంతంలో సెన్సెక్స్ 253.23 పాయింట్ల లాభంతో 80,363 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 24,304 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.24గా కొనసాగుతోంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki